హాయ్ మామా బ్రోస్, దిస్ ఈజ్ అవర్ న్యూ హెల్మెట్. శ్రీకాకుళం నుంచి హైదరాబాద్ ఒక ట్రిప్ అయితే ప్లాన్ చేశాను కదా, ఆ ట్రిప్ లో యూజ్ చేసుకోవడానికి అని చెప్పేసి ఈ హెల్మెట్ అయితే పర్చేస్ చేశాను. ఎక్స్ఆర్ హెల్మెట్ తీసుకుందాం అనుకున్నాను, బట్ అది బడ్జెట్ ఎక్కువ ఉంది. మనం అంత ఎక్కువ మోటో వ్లాగింగ్ చేయం కదా, సో బడ్జెట్ లో మనకు సెట్ అయ్యే హెల్మెట్, ఫ్లిప్ అప్ హెల్మెట్ అయితే కావాలి. అందుకనే ఈ స్టీల్ బర్డ్ 7 వింగ్స్ హెల్మెట్ అయితే ఆర్డర్ పెట్టుకున్నా. ఇది ఫ్లిప్ అప్ అనమాట. పెట్టుకున్నాక కొద్ది టైట్ అనిపించింది. కెమెరా మౌంట్ చేయాలి కదా, టైటే ఉండాలి. లూజ్ అయితే హెల్మెట్ ఊగుద్ది అండ్ డిస్టర్బ్ గా ఉంటుంది. సో హెల్మెట్ అయితే కొద్దిగా టైట్ అనిపించింది, బట్ ఓవరాల్ గా చాలా బాగుంది. బిల్డ్ క్వాలిటీ అయితే ఒక డబ్బా పెట్లో ఉంది, అంతేం అనిపించలేదు. అన్నట్టు ప్రైస్ చెప్పడం మర్చిపోయి, జస్ట్ 2Kనే. ఎవరికైనా కావాలంటే తీసుకోండి. ఫ్లిప్ అప్ కొద్దిగా బెటర్ గా ఉండాలి, బడ్జెట్ ఫ్రెండ్లీ ఉండాలి, మోర్ కంఫర్టబుల్ గా ఉండాలంటే ఈ హెల్మెట్ అయితే నేను సజెస్ట్ చేస్తాను. ఇట్స్ జస్ట్ యూజర్ రివ్యూ మాత్రమే, నాట్ ప్రమోషన్. శ్రీకాకుళం టు హైదరాబాద్ వెళ్లే ట్రిప్ లో ఇది లాస్ట్ చివరి వీడియో అనమాట. ఈ వీడియోలో మారేడుమిల్ నుంచి భద్రాచలం వెళ్ళేటప్పుడు వచ్చే పుష్ప సినిమా అయితే షూటింగ్ స్పాట్స్ ఉంటాయి కదా, సో ఆ స్పాట్స్ అయితే ఇందులో చూపించబోతున్నా. దీని ఆఫ్టర్ భద్రాచలం వెళ్ళాం, అక్కడ నుంచి బొగాతా వాటర్ ఫాల్ కి వెళ్ళి అక్కడ నుంచి హైదరాబాద్ అయితే వచ్చాం. అవి పాత వీడియోలు ఉంటాయి, వెళ్ళి చెక్ చేసుకోండి. ఇదే మారేడుమిల్లిలో ఉన్న సోకులువాగు వ్యూ పాయింట్. గంధపు చెక్కలు తరలిస్తారు కదా పుష్ప, ఈ వే నుంచి వెళ్ళినట్టు కొన్ని క్లిప్స్ అయితే ఉన్నాయి. వాటర్ వే నుంచి లారీలు వెళ్ళిపోతాయి కదా, ఆ సీన్ అన్నమాట. ఇక్కడే షూట్ చేశారు కొన్ని క్లిప్స్ అయితే, అన్నీ కాదు. ఆ సినిమా చూసి వచ్చారు కదా చాలా మంది, ప్రీ వెడ్డింగ్ షూట్ల కోసం ఇక్కడికి వచ్చి షూట్ చేసుకుంటున్నారు కార్ల పైన. మనం కూడా ఉండలేక గింబల్ తీసి షూట్ చేసాం. అలా బైక్ పైన వెళ్తుంటే ఒక దగ్గర వాటర్ రివర్ తగిలింది, బాగుంది, ఫుల్లీ వాటర్తో ఉంది. బ్రిడ్జ్ పైన ఈవినింగ్ చాలా ఆసమ్ అనిపించింది ఫీల్ అయితే. ఇక్కడ నుంచి అరౌండ్ నైట్ టైం 10:30 వరకు అయితే మేము ట్రావెల్ చేసాం భద్రాచలం వరకు. ఇదే భద్రాచలం టెంపుల్, కోదండరాముడు కొలువైన సీతమ్మ దేవితో కలిసి ఉన్న ప్రదేశం. ఇక్కడికి దగ్గరలో ఉన్న పర్ణశాల కూడా ఉంది. జస్ట్ ఆటో ఎక్కి 50 రూపాయలు ఇస్తే తీసుకెళ్తాడు. కాకపోతే అది చూడొచ్చు కానీ షూట్ చేయడానికి మనకు అనుమతి లేదు, అందుకోసమనే వెళ్ళలేదు. రాముని దర్శనం చేసుకుని బయటకు అయితే వచ్చేసాం. అలా రోడ్ ఎక్కేసాం. నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకో రివర్ తగిలింది, చాలా బాగుంది. మధ్యలో బ్లాక్ రాక్స్ తో బ్యూటిఫుల్ గా ఉందన్నమాట. హైవే పైన అలా గాలిలో తేలియాడుతూ వస్తూ ఉన్న లొకేషన్స్ అయితే షూట్ చేసుకొచ్చాం. అందులో ఇదొకటి పవర్ ప్లాంట్, ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఫైనల్లీ 31 km హైదరాబాద్ రీచ్ అయిపోయాం. ఈ 3 days జర్నీ చేసిన తర్వాత రెస్ట్ తీసుకోబోతున్నామనే ఊహ చాలా అద్భుతంగా అనిపించింది. నార్మల్ గా సిటీలో ఒక 1/2 hour రైడ్ చేస్తే బాగా టైర్డ్ అయిపోతాం, సౌండ్ పొల్యూషన్ కి, ఎయిర్ పొల్యూషన్ కి అంతటికును. కాకపోతే కొన్ని 100 kilometers రైడ్ చేసుకుని వచ్చిన మేము ఆ సిటీలో ఉన్న కొద్ది ట్రాఫిక్ కూడా మాకు ఇబ్బంది అనిపించలేదు, పెద్ద దూరం అనిపించలేదు అనమాట. వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి వీడియో ఎలా ఉందో, సబ్స్క్రైబ్ చేసుకుని ఇట్లాంటి వీడియోస్ కోసం. Thank you for watching. Bye bye.